ఫ్రైడ్ చికెన్ రైస్ సూపర్ టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్ చికెన్ ఫ్రైడ్ రైస్తో పోలిస్తే ఇది కాస్త డిఫరెంట్. బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా నచ్చేస్తుంది. క్రిస్పీ చికెన్ ముక్కలు, ఫ్లేవర్ఫుల్ రైస్తో అదిరిపోతుంది. లంచ్ బాక్స్ కూడా ఇది పర్ఫెక్ట్. ఈ ఫ్రైడ్ చికెన్ రైస్ ఎలా చేయాలో చూసేయండి. ఫ్రైడ్ చికెన్ రైస్ తయారీకి కావలసిన పదార్థాలు: చికెన్ 250 గ్రాములు, కారం 1 టీ స్పూన్, ఉడికించిన అన్నం 2 కప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, మైదా 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1/4 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, కోడిగుడ్లు 2, పచ్చిమిర్చి 3, కరివేపాకు 2 రెబ్బలు, నూనె, డీప్ ఫ్రై, పోపుకు సరిపడా. ఫ్రైడ్ చికెన్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా ఓ మిక్సింగ్ బౌల్లో చికెన్ ముక్కలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, మైదాపిండి, ఉప్పు, గరం మసాలా, కాస్త నీరు పోసి కలుపుకోవాలి. చికెన్ ముక్కలను మ్యారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత వేడి నూనెలో వేసి ముక్కలను క్రిస్పీగా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నంలో పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, సోయా సాస్, నిమ్మరసం, ఉప్పు వేసి మసాలాలన్నీ అన్నానికి పట్టేలా కలిపి పక్కన ఉంచాలి. ఆ తర్వాత పాన్లో కొద్దిగా నూనె పోసి 2 గుడ్లను కొట్టి పోయాలి. అందులో కొంచెం ఉప్పు, మిరియాల పొడి వేసి చిన్న చిన్న ముక్కలుగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో మళ్లీ కొంచెం నూనె వేసి పచ్చిమిర్చి, కరివేపాకు వేయించాలి. ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా అన్నం, ఫ్రై చేసిన చికెన్ ముక్కలు, ఎగ్ ముక్కలు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత మూత పెట్టి చిన్న మంట మీద 2 నుంచి 3 నిమిషాలు మగ్గనిస్తే మసాలాలన్నీ అన్నానికి బాగా పడతాయి. అంతే, టేస్టీ ఫ్రైడ్ చికెన్ రైస్ రెడీ.